నేచురల్ స్టార్ నాని ప్రొడ్యూస్ చేసిన సినిమా కోర్ట్. ఈ సినిమా మార్చి 14న రిలీజ్ అవబోతుంది. ఈ సినిమా ట్రైలర్ అయితే ఆల్రెడీ రిలీజ్ అయింది. మీరు చూడాలనుకుంటే చూసేయండి. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మెయిన్ గా ఇందులో ప్రియదర్శి యాక్టింగ్ అండ్ శివాజీ గారి యాక్టింగ్ అయితే ఎరగదీసేశారు. మన తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 లో టాప్ 3 కంటెస్టెంట్ శివాజీ గారు ఈ సినిమాలో విలన్ గా యాక్టింగ్ చేస్తున్నారు. యాక్టింగ్ అయితే ఎరగదీసేశారు. నాకైతే చాలా బాగా అనిపించింది. ఆయన యాక్టింగ్ చూసినంత సేపు వర్షం, జయం మనదేరా సినిమాల్లో గోపీచంద్ గారి యాక్టింగ్ ఎలా చేశారో అలా చేశారు. ఈయన కూడా చాలా అంటే చాలా బాగుంది. సినిమా స్టోరీ విషయానికి వస్తే ఒక మేజర్ అబ్బాయి ఒక మైనర్ అమ్మాయి లవ్ చేసుకుంటారు. ఆ మైనర్ అమ్మాయి ఫాదర్ ఎవరంటే మన శివాజీ గారు. ఈ మేజర్ అబ్బాయి ఒక పేదింటి కుటుంబానికి చెందిన వ్యక్తి. అయితే ఈయనకి ఎవరు సపోర్ట్ చేయరు. మనవాడు శివాజీ గారు కొంచెం ఎక్కువ బ్యాక్గ్రౌండ్ పలుకుబడి ఉన్న వ్యక్తి కాబట్టి కేసులన్నీ పెట్టిస్తాడు హీరో మీద. ఎందుకంటే అమ్మాయి మైనర్ కాబట్టి. సో ఈ స్టోరీ మొత్తం కోర్టు చుట్టూ తిరుగుద్ది. అండ్ మన హీరోకి సపోర్టెడ్ గా ప్రియదర్శిని గారు కోర్టులో వాదిస్తూ ఉంటారు. అయితే హీరోకి ఎవరు సపోర్ట్ రారు. ఎందుకంటే చాలా కేసులు పెడతారు హీరో మీద. సో భయపడి ఏ లాయరు రాడు. అయితే హీరో తప్పు చేయలేదు అని నమ్మి ప్రియదర్శిని గారు వచ్చి కోర్టులో హీరో తరపున వాదిస్తాడు. సో ఇది ట్రైలర్ చూసిన తర్వాత నాకు అర్థమైన స్టోరీ. మరి ఈ సినిమా కోసం మీలో ఎంతమంది వెయిటింగ్ చేస్తున్నారో కామెంట్ చేయండి. మెయిన్ గా నాని ఫ్యాన్స్ కూడా ఎంతమంది వెయిటింగ్ చేస్తున్నారో కామెంట్ చేయండి.